వెల్కమ్ టు మై ఛానల్ మైసెల్ఫ్ అంజలి. ఓకే మా స్టూడెంట్స్, ఈ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోసామమ్మ మన ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ మ్యాథ్స్ టెక్స్ట్ 9th క్లాస్ది. దానిలో ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ అనే చాప్టర్లో ఎగ్జాంపుల్ 17 ఏమంటున్నాడు క్వశ్చన్, రేషనలైజ్ ద డినామినేటర్ని రేషనలైజ్ చేసి ఆన్సర్ చెప్పమంటున్నాడు. సొల్యూషన్కి వచ్చేసరికి ఆర్ఎఫ్ అంటే రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎప్పుడైనా రేషనలైజింగ్ చేసేటప్పుడు డినామినేటర్ అనే తీసుకోవాలమ్మా. ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. 7 + 4√3 ఈజ్ చెప్పాను కదా, సింగిల్ నెంబర్ ఉంటే అదే పైన కింద మల్టిప్లై అవుతుంది. 2 టర్మ్స్ ఉన్నప్పుడు దాని యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుందంటే సింబల్ మారిపోతుంది. సో రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ 7 + 4√3 ఈజ్ 7 - 4√3. ఇప్పుడు దాన్ని మనము వేసేద్దాం. క్వశ్చన్ చూస్తే 1/7 + 4√3 ఉంది. దాని యొక్క రేషనలైజ్ ఫ్యాక్టర్ని రేషనలైజ్ చేద్దాం. అంటే న్యూమరేటర్ ప్లేస్లో ఆ రేషనలైజ్ ఫ్యాక్టర్ని మల్టిప్లై చేద్దాం. అట్ ది సేమ్ టైం డినామినేటర్ ప్లేస్లో కూడా మల్టిప్లై చేద్దాం. చేసినప్పుడు గమనించండి, 1 × 7 - 4√3 అంటే 1తో ఏది మల్టిప్లై చేసినా మనకి మళ్ళీ అదే నెంబర్ వస్తుంది. కాబట్టి 7 - 4√3 పైన సేమ్, కిందకు వచ్చేసరికి ఇది మొత్తం ఏలా ఉంది, ఇది మొత్తం బి, ఇక్కడ కూడా ఇది ఏ, ఇది బి, a + b a - b. మనకొచ్చి ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్లో a + b × a - b అంటే a² - b². ఇక్కడ a ఏంటమ్మా 7, b ఏంటి 4√3. గుర్తుపెట్టుకోండి, a² - b². ఇక్కడే ఒకటి ఇస్తుంది, మీరు ఇది చేయడంలోనే మిస్టేక్ చేస్తారు, మిగతా సంబంధం కరెక్ట్ చేస్తారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి న్యూమరేటర్లో ఉన్న నెంబర్ని మనం ఏమి చేంజ్ చేయము. √3/7² అంటే 7 × 7, 7 7s are 49, అది వేసేసాను. మైనస్ ఇక్కడ వచ్చేసరికి ఈ స్క్వేర్ అనేది 4కి రావాలి, √3కి రావాలి. నేను రెండింటికి పెడుతున్నాను. 4² - √3². తెలియడం కోసం పెడుతున్నానమ్మా, లేకపోతే డైరెక్ట్ చేసేదాన్ని. హోల్ స్క్వేర్ అన్నారు కాబట్టి బీకి స్క్వేర్ కదా, మొత్తం బీ కాబట్టి బీకి స్క్వేర్ పెట్టాం. బీలో 2 ఉన్నాయి ఇంటూ రిలేషన్తో, 4 √3 అంటే ఈ స్క్వేర్ 4కి రావాలి, √3కి రావాలి, పెట్టాను. ఇప్పుడు ఆన్సర్ చూస్తే ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఏం మిగిలిపోయింది 3, 4² × 3. క్వశ్చన్ 7 - 4√3/49 -4 4s are ఎంతమ్మా, ఇక్కడ బ్రాకెట్లో రాస్తున్నాను. 4² అంటే ఏమో 16 × 3, 16 3s are how much, 16 3s are 48. అది ఇక్కడ వేస్తున్నాను. చూసారా, b² అన్నాను కాబట్టి రెండింటికి స్క్వేర్ వచ్చింది. ఆ క్రమంలో ఈ √3కి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. 4² అంటే 16, పక్కన 3 ఉంది, × 3 వేసాను. అట్ ద ఫైనల్ మనకు ఆన్సర్ వచ్చేసరికి 7 - 4√3/1. కింద 1కి వాల్యూ లేదుగా, సో ఓవరాల్ ఆన్సర్ 7 - 4√3. ఇది రేషనలైజ్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్. అర్థమైంది అనుకుంటానమ్మా, చాలా సింపుల్. అర్థమైతే ఒక్క లైక్ కొట్టండి అమ్మా. ఆల్రెడీ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ కొట్టండి, లేదంటే మీరు కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలిసిన వాళ్ళు ఎవరిని ఉంటే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. Thank you, students.